ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాలు ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పడిన 26 జిల్లాలకు మరో 3 కొత్త జిల్లాలు జతకానున్నాయి. పార్లమెంటు నియోజకవర్గ ప్రాతిపదికన వైసీపీ ప్రభుత్వం జిల్లాలు ఏర్పాటు చేసింది. అరకు జిల్లాను 2 భాగాలు చేసింది. దీంతో 13 జిల్లాలు 26 జిల్లాలుగా మారాయి. అయితే ఈ విభజన ప్రక్రియ అసంబద్ధంగా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేయాలన్న డిమాండ్ కూడా బాగా వచ్చింది. ఎన్నికల సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై చంద్రబాబు హామీలిచ్చారు. మార్కాపురం, మదనపల్లె జిల్లాల ఏర్పాటుతో పాటు నియోజకవర్గాల మార్పు సమస్య కూడా పరిష్కరిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. ప్రజాభిప్రాయం సేకరించిన సబ్ కమిటీ నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించింది. దీనిపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. మార్కాపురం, ఎర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు కానుంది. ఏపీ ప్రభుత్వం పొంగనూరు, మదనపల్లె, నగరి నియోజకవర్గాలతో మదనపల్లెను కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తోంది. వీటితో పాటు పోలవరం ముంపు మండలాలతో పాటు పోలవరం జిల్లా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే కొత్తగా అద్దంకి, పీలేరు, జనగానపల్లె, మడకసిర, నక్కపల్లి రెవెన్యూ డివిజన్లకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను పూర్వ ప్రకాశం జిల్లాలోనే చేర్చాలన్న ప్రతిపాదనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాబోయే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.